సత్యకృష్ణ మీకు తెలియదు ఏంటంటే పోరంబోక్ స్థలాల్లో ఉన్న ఇల్లులు కొట్టేసి వాళ్ళకి పట్టా కాగితాలు ఇచ్చి వాళ్ళ యొక్క జీవన శైలికి ఒక పట్టా అర్హమైన పట్టా అనేది ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఆ ఇల్లు తొలగించి కూడా చాలా నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నీకు గుర్తొచ్చింది? సునీల్ కుమార్ నేను ఎగదోసాడా, తలకలు తీసేస్తాం ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో ఇళ్లలో కూర్చుని గొడ్డలతో వేసేసిన కల్చర్ అనేది ఇప్పుడు లేదు. ఇది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చాలా రోజులు అయింది. అలాగే గొడ్డలతోటి ఇళ్లలో వేసేస్తేనే 11 పరిమితం చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు ఈ 7 నియోజకవర్గాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలతో దళిత వార్డులు అనేది అభివృద్ధి చేయడం జరిగింది. హిందూ దేవాలయాలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా తొలగించడం జరిగింది. ఎక్కడ ఆయన మతం పరంగానో కులం పరంగానో అభివృద్ధి చేస్తున్నాడు. ఒక విజన్ ఉన్న నాయకుడు. 175 నియోజకవర్గాల్లో ఒకలా ఉంటే హిందూ నియోజకవర్గంలో గవర్నమెంట్ నిధులు లేకపోయినా ఆయన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో డబ్బులు జనరేట్ చేసి ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న ఆయన్ని పట్టుకుని మీ ఇష్టానుసారంగా తలలు తీసేస్తామంటే మేము గాజులు పెట్టుకుని కూర్చోలేదు. దళితులకి అండగా నిలబడిన ఏదైనా వ్యక్తి ఉన్నాడు, అభివృద్ధి చేశారంటే అది రఘురామకృష్ణరాజు. అందరికీ నమస్కారం. జై జనసేన. నా పేరు కారంపూడి జానకి సుమంత్, ఆకివీడు పట్టణోపాధ్యక్షులు జనసేన పార్టీ. ముందుగా గుంపుల సత్యకృష్ణ అనే ఒక దౌర్భాగ్య వ్యక్తి మొన్న అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి కోసం అనుచిత వ్యాఖ్యలు అనేది చేయడం జరిగింది. తోలు తీసేస్తాను, తలలు తీసేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. సత్యకృష్ణ మీకు తెలియదు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు అనే వాళ్ళు దళితులకి చేసిన మేలు అనేది మీకు తెలియకపోతే మీరా మేము చూపిస్తాం. గత ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఈ 7 నియోజకవర్గాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలతో దళిత వార్డులు అనేది అభివృద్ధి చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఉండిలో ఎస్టీ కమ్యూనిటీ హాల్కి 15 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చాం. ఎస్టీ వార్డులో 15 లక్షల రూపాయలు రోడ్లు వేసాడు. చెరుకువాడ గ్రామంలో ఎస్సీ వార్డులో రోడ్డు వేసి కాంట్రాక్ట్ ట్రాన్స్ఫార్మర్ కూడా వేయడం జరిగింది. అనేక సందర్భంలో దళితులకి అండగా నిలబడిన ఏదైనా వ్యక్తి ఉన్నాడు, అభివృద్ధి చేశారంటే అది రఘురామకృష్ణరాజు. దళితులకి న్యాయం చేయలేదు, దళితుల వార్డులు కొట్టేసాడు అని చర్చలు కొట్టేసాడు నువ్వు బాధపడిపోతున్నావు కదా. ఇండి నియోజకవర్గంలో కాళ్ళ గ్రామంలో రాముల వారి గుడి అభివృద్ధికి అడ్డుగా ఉంటే దాన్ని తొలగించడానికి, దాన్ని మళ్ళీ నిర్మించడానికి కూడా ఆయన ముందుకొచ్చారు. చెరుకుమిల్లి గ్రామంలో కూడా ఆయన చర్చి కడతాకి లేకపోతే హిందూ దేవాలయాలు అడ్డుగా ఉన్నాయని చెప్పేసి దాన్ని కూడా తొలగించడం జరిగింది. ఎక్కడ ఆయన మతం పరంగానో కులం పరంగానో అభివృద్ధి చేస్తున్నాడు. ఒక విజన్ ఉన్న నాయకుడు. 175 నియోజకవర్గాల్లో ఒకలా ఉంటే హిందూ నియోజకవర్గంలో గవర్నమెంట్ నిధులు లేకపోయినా ఆయన యొక్క ఫ్రెండ్ సర్కిల్లో డబ్బులు జనరేట్ చేసి ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న ఆయన్ని పట్టుకుని మీ ఇష్టానుసారంగా తలలు తీసేస్తామంటే మేము గాజులు పెట్టుకుని కూర్చోలేదు. ఆయన పోరంబోక్ స్థలాల్లో ఉన్న ఇల్లులు కొట్టేసి వాళ్ళకి పట్టా కాగితాలు ఇచ్చి వాళ్ళ యొక్క జీవన శైలికి ఒక పట్టా అర్హమైన పట్టా అనేది ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకుని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఆ ఇల్లు తొలగించి కూడా చాలా నెలలు అయిపోయింది. ఇప్పుడు ఎందుకు నీకు గుర్తొచ్చింది? సునీల్ కుమార్ నిన్ను ఎగదోసాడా? సునీల్ కుమార్ నిన్ను ఎగదోసి పంపించాడా? తలకలు తీసేస్తాం ఇవన్నీ అంటే గత ప్రభుత్వంలో ఇళ్లలో కూర్చుని గొడ్డలతో వేసేసిన కల్చర్ అనేది ఇప్పుడు లేదు. ఇది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చాలా రోజులు అయింది. అలాగే గొడ్డలతోటి ఇళ్లలో వేసేస్తేనే 11 పరిమితం చేశారు. ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మీద దాడి చేసి ఆ సునీల్ కుమార్ అనేవాడు ఇష్టానుసారంగా ఆయన మీద
హత్యాయత్నం చేస్తే దానికోసం ఈయన ఫైట్ చేస్తూ సునీల్ కుమార్కి ఉచ్చు బిగుతున్న సమయంలో మీలాంటి చెంచాగాళ్ళు అందరినీ రోజుకొకరిని బయటికి పెట్టి వీడియోలు పెట్టి ఇచ్చేస్తే ఆయనకేమైనా ఊడదు కదా. తలకాయలు తీసేసే ముందు ఆయన ముందు తలెత్తి మాట్లాడే దమ్ముందా మీకు? తల తర్వాత తీసేద్దరు, ఆయనకు ముందు కనీసం తల ఎత్తి మాట్లాడే దమ్ముందా? మీకు ఏదైనా ఓపుకుంటే రా. ఎస్సీ వార్డుల్లో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ₹1,00,00,000 ఆయన అభివృద్ధి చేశాడు, ఎస్సీలకు అండగా ఉన్నాడు. ఆయన చేసిన ప్రతి ఒక్క అభివృద్ధిలోనూ ఎస్సీ ఏడు తిరుగుతాడు, బీసీ ఏడు తిరుగుతాడు, ఓసీ ఏడు తిరుగుతాడు. ఎన్నో ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాడు. ఎస్సీలు నీళ్ళు తాగుతారు, బీసీలు నీళ్ళు తాగుతారు, ఓసీలు నీళ్ళు తాగుతారు. అంతే తప్ప మీరేమి అంధకారంలో లేరు. ఎస్సీ వార్డుల్లో కాంతులతో ఆయన ఈ రోజున కరెంటు స్తంభించిపోతే సమతానగర్ 17వ వార్డులో చెంచుల వీధిలో కరెంట్ లేకపోతే స్పాట్లో ఆయన చెప్పి 2 ట్రాన్స్ఫారాలు వేసాడు. ఇదే ఎస్సీ వార్డులో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక కరెంటు పోలు వేయలేక ఆ కరెంటు తీగలతో ఒకటి చెయ్యిపోతే ఎస్సీ వద్దు ఆయన వచ్చిన 2వ రోజే ఆ వార్డులో సంభవించిన నాయకుడు. ఇది అభివృద్ధి చేసింది రఘురామకృష్ణరాజు గారు. అంతేగాని ఎక్కడ ఏం చేస్తారు? ఆయనకి అభివృద్ధికి వస్తే అది చర్చ్ అయినా, గుడైనా, మసీదైనా తీసి దాన్ని అభివృద్ధి చేస్తారు. వారంబోక్ స్థలాల్లో ఉన్న వాళ్ళకి మీ ప్రభుత్వం అర్హులు కదా, మీ లాజిక్ ప్రకారాలు అర్హులు కదా, ఎందుకు స్థలాలు ఇప్పించలేకపోయావు? ఎందుకు వాళ్ళ స్థలాలు ఇవ్వలేకపోయారు? అంటే ఇప్పుడు సునీల్ కుమార్ గారు ఏదో చెప్పాడు కదా అని చెప్పేసి మీరు ఏదో అడిగి భజన చేశారు అనుకో, ఇప్పుడు మీ మీద ఎలాగో అరెస్ట్ చేస్తాక వారెంట్ వచ్చింది, లోపలికి వెళ్తావు. సునీల్ కుమార్ రాడు, జగన్మోహన్ రెడ్డి రాడు, ఎవడో రాడు. కాబట్టి అమ్మా, మాట్లాడే ముందు ఆయన యొక్క స్థాయి, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నాడు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని తలలు తీసేస్తాను ముందు తలెత్తుకుని మాట్లాడటం మీకు చేతనైతే వచ్చి మాట్లాడు. మీకు ఆయన ఏ అభివృద్ధి చేశాడో, ఎస్సీ వార్డుల్లో ఎంత అభివృద్ధి చేశాడో, ఎస్సీని ఎంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడుపుతున్నాడో మీకు ఏమన్నా కళ్ళు దొబ్బునేమో నువ్వు వస్తే మేము చూపిస్తాం. అలాగే ఎస్టీ నాయకుడిగా మేము చెప్తున్నాం, ఉండిలో కానీ, కాల మండలంలో కానీ, ఆకిల్ మండలంలో కానీ, పాల్పడేరు మండలంలో కానీ ఈ రోజున దళితులు ప్రశాంతంగా ఒక ఐడెంటిటీతో ఉన్నారంటే దానికి కారణం రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి మాట్లాడే ముందు వెళ్ళి దగ్గర పెట్టుకుని మాట్లాడు. లేదంటే కనుక మీకు ఆడవాళ్ళతో చెప్పు దెబ్బలు తినిపించేస్తాం అనమాట, వెళ్ళి దగ్గర పెట్టుకోకపోతే. జై జనసేన, జై హింద్, జై భీమ్.